హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ దనా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చి బుధవారం రోజు వీడియో. ఈ వీడియోని ఫుల్గా అయితే అప్లోడ్ చేస్తానండి. ఏమేమి చేశాను ఏంటి అనేది, ఈరోజు ఎలా జరిగింది నా డే అనేది. అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చి మా టిఫిన్ దోశ చేస్తున్నానండి. ఇంకా దోశలోకి అయితే కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఉత్తి పల్లి చట్నీ అయితే నాకు అంతగా రాదండి, టేస్ట్ రాదు. అందుకని ఇందులో కొద్దిగా టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా టమాటా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ పల్లి చట్నీ ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత ఏమో మా పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేయించిన తర్వాత ఈ టమాటా ముక్కలు అనేది ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంక ఈ టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి కాసేపు. ఇంకా చల్లగా అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం, కొద్దిగా చింతపండు వేసుకొని, ఇంకా రుచికి తగినట్టు సాల్ట్, మనకి ఎంత సరిపోదో అంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ కొట్టుకున్నామంటే, మిక్సీ కొట్టుకొని కొంతమంది తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది లేదు. నేనైతే తాలింపు పెడతానండి. కొద్దిగా లైట్గా పోపు వేసుకొని తాలింపు వేసుకున్నామంటే చట్నీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చట్నీ చాలా బాగుంటుందండి. దోశలోకి అండ్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చి ఈరోజు మాకు ప్లెయిన్ దోశ కాకుండా క్యారెట్ దోశ అయితే వేస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట నేను క్యారెట్ దోశ వేయడం. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఇంట్లో క్యారెట్లు ఉన్నాయి, తురిమీసి అయితే ఇలా దోశలో వేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో మీకు టేస్ట్ చేసినాక చెప్తాను. ఇదిగోండి, ముక్కలు ఏమన్నా భయం వేస్తుంది. ఎందుకంటే వాటర్ నేను కొద్దిగా ఎక్కువైతే వేస్తాను, కొద్దిగా అనుకొని ఎక్కువ పోస్తానండి. పలచగా అయిపోయింది మొత్తం పిండి. ఇంక ఇది ఎలా వస్తుంది ఏంటో ఈ దోశ. ఇంకా ఫస్ట్ దోశ అయితే మాత్రం ముక్కలు అయిపోయిందండి. ఇంకా సెకండ్ దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దోశలు అయితే అయిపోయినాయండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది తినడానికి. మా లక్కీ గడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంక ఇక్కడ వచ్చి రసం పెట్టాను మార్నింగ్. ఈ రసం అయితే ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. ఇంక ఈ రసం తాలింపు అయిపోయిన తర్వాత ఒక సైడ్ అన్నం కూడా పెట్టేశానండి. అన్నం కూడా అయిపోయింది. అన్నం ఉడికిన తర్వాత లక్కీకి అయితే స్నానం చేయిస్తాను. లక్కీకి ఏమో ఉయ్యాలేసి అంత ఊపిన పడుకోవట్లేదు. ఇంక ఇప్పుడు అంగన్వాడీ టీచర్ అయితే కాల్ చేసిందండి, స్టాక్ ఇస్తానని. ఈ మంత్ స్టాక్ అయితే ఇంక ఇవ్వలేదు, ఈరోజు డేట్ 8 కదా. ఇంక ఇప్పుడైతే కాల్ చేసింది ఇచ్చేస్తానని. ఇంకా అంగన్వాడీ స్కూల్కి అయితే లక్కీని తీసుకుని వెళ్ళాను. ఇంక స్టాక్ వచ్చి 1.5 లీటర్ పాలు, 12 గుడ్లు అయితే ఇచ్చారండి. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చినాక మధ్యాహ్నానికి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్. ఇంక ఈ బుధవారం గుడ్లు అయితే ఏం అనలేదండి. వీడు గుడ్లు ఉన్నా సరే గుడ్లా తినేస్తున్నాడు, కానీ అన్నం అయితే ఏం తినట్లేదు. అందుకని మధ్యాహ్నం గుడ్డు ఆమ్లెట్ అయితే చేశాను. ఇంక ఈ మధ్యాహ్నం లక్కీ నేను కిచెన్లో ఏం వంట చేసినా సరే ఎత్తుకొని అయితే వంటను అయితే చూపించమంటున్నాడు పైకి ఎత్తి. ఇంకా నేను చేసిన వంటను అయితే వాడు కలిపేస్తున్నాడు అనమాట. ఇది ఒకటి అలవాటు నేర్చుకున్నాడు. ఒక్కసారే చూపించానండి, ఏదో సరదాగా నేను దోశ వేసినప్పుడు అయితే పైకి ఎత్తి చూపించాను. నాన్న దోశ కొలపని. ఇంక అప్పటి నుంచి అయితే ఈ టార్చర్ నాకు మొదలైపోయింది. ఇప్పుడు వరకు ఇలా పైకి ఎత్తి చూపించమనేవాడు కాదు. ఇప్పుడేమో ఇంక ఎత్తుకొని చూపిస్తే ఇంక వీడేమో కలిపేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ ఏం వండుతున్నాను అనుకుంటున్నారా? నైట్కి ఎగ్ ఉక్కురు అయితే చేస్తున్నానండి. ఇంకా ఈరోజు మొత్తం బుధవారం కాబట్టి గుడ్లతోనమాట మా కర్రీ. ఇంక ఇక్కడ ఈ గుడ్డుక్కుర్లు నేనేమో కారము సాల్ట్లు ఇవన్నీ వేస్తున్నాను కదా. వీడు చూసి ఎలా ఉంది నాన్న టేస్ట్ అని అడిగితే ముందే చెప్పేస్తున్నాడు అనమాట, కారంగా ఉందని చెప్పి. ఇంకా తినడం మాత్రం తింటాడండి మంచిగా. గుడ్డుక్కురు కానీ, గుడ్డు కానీ, నెక్స్ట్ చికెన్, నాన్ వెజెస్ అంటే చాలా ఇష్టం మా వాడికి. నాన్ వెజ్లు బాగా తింటారు. ఇంకోటి ఏంటంటే అంటుంటారు అందరూ, చిన్నప్పుడు మంచిగా తినేవాళ్ళు పెద్ద అయితే ఇష్టం ఉండదు, అంతగా తినరని. ఏమో మరి పెద్ద అయితే వీడు చూడాలి తింటాడో తినడనేది. ఇంకా మా వాడికి అయితే నేను సాల్ట్ ఇవన్నీ ఇచ్చానమాట, వెయ్యిరా అని చెప్పి. కొద్దిగా వేస్తే అందులో వేస్తున్నాడండి. ఇంకా నా వంటలు కూడా మా వాడే నేర్చేసుకొని చేసేస్తున్నాడు. ఇంకో 1 ఇయర్ అయితే నేను పొయ్యికి గుడ్ బై చెప్పవచ్చు, ఎందుకంటే నా కొడుకే వంటలన్నీ చేసేస్తాడు. ఇంకా ఫైనల్గా ఇక్కడ గుడ్డుకురు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లక్కీకి అయితే అన్నం పెట్టేశాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత మా ఇంట్లో చిన్న ఏనుగు బొమ్మ అయితే ఉంటుంది. ఇంక దాంతోనైతే ఆడుకుంటున్నాడు వాడు. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, వాడికి తినిపించాను కదా, నేను కూడా తినేసాను తనతో పాటు. అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి. నా హెయిర్ అయితే మొత్తం ఎలా ఉంటుందంటే సన్నం తోకలా అయిపోయిందండి లక్కీ పుట్టిన తర్వాత. అలాగని ఇప్పుడు ఏం మరీ అంత దెబ్బగా అయితే లేదు, పర్లేదండి. ఇప్పుడు ఈ మాత్రం హెయిర్ అయితే ఉంది, ఇది చాలు అనమాట. అప్పుడు నేను ఏమైనా జడేసుకుంటే లోపల తలకాయ కూడా కనిపించిందండి, అంత పలచగా అయితే జుత్తు అయిపోయింది.
ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే నాకు జడేసి చూసి చాలా బాధపడింది. ఏంటి అంత అయితే ఊడిపోయింది మొత్తం అని చెప్పి బాధపడి తర్వాత అయితే ఆయిల్ అయితే రెడీ చేసి ఇచ్చిందండి. ఇదిగోండి ఆయిల్, ఇందులో మందార పువ్వులు, కరివేపాకు, ఇంకేవేవో అన్ని రకాల వేసి ఆయిల్ అయితే రెడీ చేసి నాకు ఇచ్చింది. ఫస్ట్ ఒక డబ్బా అయితే ఇచ్చింది. అది రాయడం స్టార్ట్ చేసిన తర్వాత హెయిర్ అయితే కంట్రోల్ అయిందండి ఊడడం. నెక్స్ట్ వచ్చేసి అలా ఇంకా అది అయిపోయిన ప్రతిసారి మా అమ్మకి చెప్తే ఇంకా ఆయిల్ అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా అది వాడినప్పటి నుంచి కొంచెం పర్వాలేదండి. ఇప్పుడైతే హెయిర్ కూడా గ్రోత్ అయింది, కొంచెం పెరిగింది. నెక్స్ట్ పల్చగా ఉండేది అప్పుడు. ఇంకా అదంతా ఇప్పుడు తలకాయ అయితే లోపలిది ఏం కనిపించట్లేదు. ఇప్పుడు జుట్టు అయితే దొడ్డుగా ఉంది, అలాగే పెరిగింది కూడాను. ఇంకా ఎంత హెయిర్ ఉంటే చాలండి, మరీ నాకు ఎక్కువ హెయిర్ ఉండాలి అసలేం లేవు. ఇంకా నేను తలకైతే ఎక్కువ స్నానం అయితే చేయనండి. ఎక్కువసార్లు వారానికి ఒకసారి లేదా ఎప్పుడైనా 2 సార్లు అనమాట. ఇలా 2 times 1 time చేస్తానమాట. ఎక్కువగా తల స్నానం చేయను. నెక్స్ట్ వచ్చేసి తలకు మాత్రం ఆయిల్ ఎప్పుడు పెట్టుకునే ఉంచుతానండి. ఆయిల్ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. మా ఇంట్లో మా హస్బెండ్ అంటారు, ఎప్పుడు చూడు ఆయిల్ రాసుకొనే కనిపిస్తుంది, ఆయిల్ రాసుకుంటూ ఉండొచ్చు కదా, నీ హెయిర్ అందుకే ఊడిపోతుంది, ఆయిల్ రాసుకోవడం వల్ల అందులో నానిపోయి మొత్తం జుట్టు వచ్చేస్తుంది అనేది చెప్తారు. కానీ నిజంగా అలా అవుతుందండి. ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేను మాత్రం ఎక్కువగా ఆయిల్లోనే ఎప్పుడు మునిగి తేలాడుతూ ఉంటానండి. ఇంకా ఆయిల్ రాయకుండా ఉండడం అనమాట రేరు. శనివారం ఒక్కరోజు స్నానం చేశానంటే ఆ రోజే రాయను. ఇంక శనివారం సాయంత్రం కానీ లేకపోతే సండే రోజు కానీ ఇంక తలకైతే ఆయిల్ ఉండవలసిందే. ఇక్కడైతే తల ఫుల్గా ఆయిల్ రాస్తానండి. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఫుల్గా పడుకున్నామంటే మంచి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా లక్కీగాడు కూడా తిరుగుతున్నాడు కదా, వాడికి కూడా కొద్దిగా ఆయిల్ అయితే రాసేస్తాను. కానీ ఇది కాదండి, బాబుకి వచ్చి మామూలు పారాషూట్ ఉంటుంది కదా, అదైతే వాడుతున్నాను. ఇంకా నేను ఎక్కువగా తలస్నానం చేయను కాబట్టి ఈ డబ్బాతో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ వచ్చి నాకు 3 months అలా వస్తుందండి. ఇంకా తర్వాత మా అమ్మకి చెప్తే మళ్ళీ రెడీ చేస్తుంది. ఇంకా ఈ ఆయిల్ రాసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుందండి. ఇంకా అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంక ఈ వీడియో వచ్చి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్